హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. కొంచెం డిఫరెంట్ స్టైల్లో. ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకుందాం. తర్వాత కొబ్బరి ముక్కల్ని తీసుకుందాము. ఎండు కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకుందామండి, పౌడర్గా చేసుకొని. దాని తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ తీసుకున్నాము, అంటే కరివేపాకుని కొంచెము, పుదీనాని కొంచెం తీసుకున్నాము. తర్వాత బాండిల్ని తీసుకొని మనం చికెన్ని ఒక 5-7 వాషెస్ చేసుకొని కడిగి పెట్టుకొని నీట్గా బాండిల్లో ఆయిల్ వేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి నేను. దాంట్లో చికెన్ వేసేసేయండి. చికెన్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి. దాని తర్వాత ఒక 2 ఆనియన్స్, బిగ్ సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను నేను. దాన్ని కూడా బాండల్లో వేసి ఫ్రై చేయండి. అంటే నేను కొంచెం డిఫరెంట్ అన్నాను కదా, అందుకని 2 ఒకేసారి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలన్నమాట. అలాగే ఒక మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఇది నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. దాన్ని కూడా వీడియో పెడతాను, చూడండి. అలా ట్రై చేసి చూడండి. ఫ్లేవర్ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఫ్రెష్గా చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ అయినా వస్తుంది. బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి కూడా ఒక 1 వీక్ దాకా ఫ్రెష్గా ఉంటుందండి. తర్వాత ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, కారం వేసుకున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. వీటన్నింటినీ మిక్స్ చేయండి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలండి. ఇదంతా లో ఫ్లేమ్లో ఎప్పుడంటే లాస్ట్లో చేస్తాము. మిడిల్ ప్రాసెస్ అంతా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే మనకి పీస్ కూడా మంచిగా అసలు నోట్లో పెట్టగానే మెత్తగా కరిగిపోతుందండి, అంటే మంచిగా టేస్ట్ వస్తుంది. సో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. పెరుగు కూడా వేసుకోవచ్చు, లేదా ఒక లెమన్ స్లైస్ పిండి వేసుకోండి. పెరుగు అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. నేనైతే తీసుకోలేదు, మీరు తీసుకున్న మంచిగా వస్తుంది ఆ ఫ్లేవరు. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. కదిపి మూత పెట్టండి. దాని తర్వాత మళ్ళీ అలా కదుపుతూ మూత పెట్టండి ఒక 5 మినిట్స్కి ఒకసారి. మొత్తం ప్రాసెస్ ఒక 20 మినిట్స్ పడుతుందండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించానండి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించండి. మళ్ళీ మూత పెట్టేసి అట్లానే పెట్టేయండి. సాల్ట్ లేదా కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు టేస్ట్కు తగినంత వేసుకోండి, చూసి. ఒకేసారి వేసుకోవద్దు, సాల్ట్ ఎక్కువైతే తినలేము. నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు పిండుకుంది, మీరు స్టార్టింగ్లో అయినా పిండుకోవచ్చు, ఇప్పుడైనా పిండుకోవచ్చు. ఆయిల్ నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకని కొంచెం వేసానండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించండి. ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఇంకా చికెన్ కూడా వేగాలి, అంటే చికెన్ మెత్తగా అవ్వలేదండి. అందుకని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. దాని తర్వాత కొబ్బరి పౌడర్ తీసుకున్నాం కదా, డ్రై కొబ్బరిని మిక్సీ పట్టుకున్న పౌడర్ని దీంట్లో వేయండి, కర్రీలో వేసి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఇలానే ఫ్రై చేస్తూ ఉండండి. వీడియోలో చూపించిన విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కొంచెం వాటర్ ఏది కూడా యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇట్లానే ఫ్రై చేస్తూ ఉండండి లో ఫ్లేమ్లోనే, వీడియోలో చూపించిన విధంగా. నిమ్మకాయ పీస్ని నేను సగం వేసాను, దాని తర్వాత ఇంకో సగం కూడా వేసానండి. అంటే కొబ్బరి కొంచెం ఎక్కువ వేసినట్లు అనిపించింది నాకు, సో దానికి సరిపడా నిమ్మకాయ వేసుకున్నానండి నేను. ఆయిల్ నాకు తక్కువ అనిపించిందండి, అంటే కొబ్బరి వల్ల ఆయిల్ తక్కువ అయింది. అది ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది, పచ్చి వాసన కూడా రాదు. అందుకని నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. అంతే అండి, డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి చూడండి, బాగుంది. కొబ్బరి తినని వాళ్ళు కొబ్బరి లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఫ్రై కూడా
చెంచాతో అట్లానే గరిటెతో ఎక్కువ తిప్పేయొద్దు, స్లోగా టర్న్ చేసుకోండి. లాస్ట్లో కర్రీ లీవ్స్ పుదీనా పెట్టుకున్నాం కదా, మనం దాన్ని వేసేసుకొని ఫ్రై చేసేద్దాము. అంటే స్టార్టింగ్లో వేస్తే దాని ఫ్లేవరు స్మెల్ పోతుందండి. సో మీరు లాస్ట్లోనే వేసుకోండి. లాస్ట్ ఒక 5 మినిట్స్ ముందు వేసుకొని అలా కదుపుకోండి. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe to my channel for more videos.